మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అగ్రనాయకులు మాత్రం ఈ పరిస్థితుల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే ఇట్ ఆల్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మీకు ఇప్పుడు మనీష్ సిసోడియా ఉంటే ఆయన ఫత్తర్గంజ్ కాన్స్టిట్యున్సీ అనుకుంటా లాస్ట్ టైం 3,000 ఓట్లతో గెలిచాడు. ఈసారి ఆయన కాన్స్టిట్యున్సీ మార్చాడు జన్పురాకు. అరవింద్ కేజ్రీవాల్ అయితే ఒక్కటి మాత్రం నిజం, బీజేపీ ఏం చేసిందంటే వ్యూహాత్మకంగా బెంగాల్ స్ట్రాటజీ ఫాలో అయింది. బెంగాల్లో ఏం చేశారు, మీకు నందిగ్రామ్ మీకు గుర్తునే ఉంటుంది, మమతా బెనర్జీని సువేందు అధికారి ఒక రకంగా బీజేపీ ప్రొవోక్ చేసి నందిగ్రామ్ పట్టుకొచ్చింది. ఏం జరిగింది, లాస్ట్ 3 days మమతా బెనర్జీకి వేరే పని లేదు, తన ఎమ్మెల్యే గెలవడానికి ఫైట్ చేయాల్సి వచ్చింది. అందువల్ల మీరు గమనించండి, బెంగాల్లో 200 సీట్లు మమతా బెనర్జీ గెలుచుకున్న సమయంలో తాను ఎమ్మెల్యేగా ఓడిపోయింది. తర్వాత 6 నెలల తర్వాత వితిన్ 6 months ఉప ఎన్నికలో గెలవగాల్సి వచ్చింది. అంటే మరి 200 సీట్లు గెలుచుకున్నప్పుడు ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ ఓడిపోయినాక ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తున్న ఫలితాల్లో అరవింద్ కేజ్రీవాల్ గెలవడానికి స్ట్రగుల్ అయితే ఏమున్నది, ఆశ్చర్యం ఏమున్నది మీకు? అంటే బీజేపీ అక్కడ వ్యూహం ఏం పండింది అంటే ప్రధాన నాయకుడిని గనక అరెస్ట్ చేస్తే డిజిటల్ అరెస్ట్ అనే ఈ మధ్య మనకు ఈ సైబర్ క్రైమ్స్లో పదే ముందుకు వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా మన్ కీ బాత్లో మాట్లాడాడు. డిజిటల్ అరెస్ట్ లాగా ఎలక్టోరల్ అరెస్ట్, ఇది కొత్త పదం, ఎవరు వాడలే, బహుశా నేనే మొదటిసారి వాడుతున్నాను అనుకుంటా. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో డిజిటల్ అరెస్ట్ లాగా ఎలక్టోరల్ అరెస్ట్ చేయాలి అనేది ఒక వ్యూహంగా పండుకున్నారు. ఎలక్టోరల్ అరెస్ట్ ఏంటంటే టాప్ లీడర్ను ఒక కాన్స్టిట్యున్సీలో ఒక రకంగా బంధించడం, అక్కడ ఎమ్మెల్యేగా గెలవడమే టైట్ చేస్తే వాళ్ళు ఇతర కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి క్యాంపెయిన్ చేయలేరు. నాయకుని పరిస్థితి టైట్ అయితే క్యాడరు ఒక రకంగా డిమోరలైజ్ అవుతారు. సో అందువల్ల 2 ప్రయోజనాలు పొందుతారు. ఒకటి, ఒక స్టార్ క్యాంపెయినర్ను కదలకుండా చేసి ఇతర కాన్స్టిట్యున్సీలో క్యాంపెయిన్ చేయకుండా చేయడం ఒకటి. రెండవది, లీడరే కనుక అంటే సేనానే కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా కింద సైన్యం అనేది కకావికలం అవుతుంది. ఈ రెండింటితే బీజేపీ ఈ ఎలక్టోరల్ అరెస్ట్ అనే ఒక స్ట్రాటజీని ఢిల్లీలో కూడా బెంగాల్ తరహాలో ఢిల్లీలో కూడా పండింది. అందుకే మీరు చూడండి, అరవింద్ కేజ్రీవాల్ మీద పర్వేష్ వర్మ అండ్ మీకు మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కొడుకు ఆయనను పెట్టింది. రికార్డు స్థాయి వచ్చింది 2019లో 5,70,000 ఢిల్లీ చరిత్రలో లేని రికార్డు వచ్చింది ఆయనకి ఎలక్షన్స్ లో. యాక్చువల్లీ చాలా వెరీ కాంట్రవర్షియల్ అండ్ పోలరైజింగ్ ఫిగర్. అతన్ని తీసుకొచ్చి అతీష్కి వ్యతిరేకంగా పెట్టారు. మీకు ఒకప్పుడు ఏముండేదంటే టాప్ లీడర్లు వదిలేసేవారు, ఎట్లా గెలవం. మీరు గమనించండి, రాజశేఖర్ రెడ్డిని పులివెందులో ఓడించడానికి చంద్రబాబు నాయుడు పెద్దగా ప్రయత్నం చేయలే, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడించడానికి రాజశేఖర్ రెడ్డి ప్రయత్నం చేయలే, వదిలేశారు. ఎందుకు అని, ఎందుకంటే ఎలాగో గెలిచేయలేదు, అయ్యేపోయే దాని మీద ఎందుకు టైం వేస్ట్ పడి అని. కానీ ఇప్పుడు మారిపోయింది. ఎలక్టోరల్ అరెస్ట్ అని ఒక కొత్త స్ట్రాటజీ డిజిటల్ అరెస్ట్ తరహాలో. అఫ్కోర్స్ డిజిటల్ అరెస్ట్తో పోల్చలేము, అదేమో సైబర్ క్రిమినల్ చేసే పని, ఇదేమో పొలిటికల్ రైవల్స్ చేసే పని. సో కానీ ఫర్ ఏ పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్ చెప్తున్నా, ఆ కాన్సెప్ట్ తెలుసు కనుక, ఈ కాన్సెప్ట్ నేనే మొదటిసారిగా వాడుతున్నాను కనుక అర్థమయ్యడానికి చెప్తున్నాను. ఈ ఎలక్టోరల్ అరెస్ట్ అనే ఒక లేదా క్యాంపెయిన్ అరెస్ట్ అనే ఒక స్ట్రాటజీని అనుసరించడం వల్ల మీకు ఈ టాప్ లీడర్లకు కూడా ఒక ఛాలెంజ్ని ఎదుర్కొంటున్నట్టు కనబడుతోంది. అదే దాంతోపాటు టాప్ లీడర్ల పట్లనే ఈ తరహా ఉంటే అది ఖచ్చితంగా ఆ పట్ల ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతకు ఒక రిఫ్లెక్షన్గా చెప్పాలి మనం.